వారిది రాష్ట్రం. కాకపోతే కాపులో మనమ కాదు. ఊరిగంటి ప్రతాపరుద్రుడి పైన యుద్ధం చేసిన ఊరిగంటి తెలగాలి కాపులు, మనం కాపులము కాదు. మనకి రెడ్డి బంగారపు కడ్డి అన్న ఒక వాగ్దానం ఉండాలి. రెడ్డిని రాజనవచ్చును, రాజును రెడ్డి అంటానికి వీల్లేదు. మనకు రెడ్డి రాజుల పరిపాలన అనేది మనం చెయ్యాలి. ఇక చెయ్యనున్నది నేను చేపిస్తా అని చెప్పి ఈ ఒక్క మల్లారెడ్డి తాటా గ్రంథం పైన నిలవరాసిన తర్వాత అప్పుడు మన రెడ్డి గారు అందరూ కూడా కొలువు తీర్చి, ఏందండి పంతులు గారు, ఇతనికి ఏం చదువు చెప్తున్నావు ఏంటండి అన్నాడు. ఇతనేందండి, ఇతను బడికి లేనప్పుడు బడికి పెద్ద ఆయనే, 8 మంది పిల్లగాళ్ళకి చదువు చెప్పేది ఆయనే మల్లారెడ్డి. ఆయన బాగానే చదువుతాడండి నేను. సరే మంచిగా బాగానే చదువుతాడు కానీ మరి ఏంటండి అన్నాడు. ఇంకో దసరా పండుగ వచ్చేసింది. ఈ దసరా పండుగ నాడు మీరు రెడ్డి గారు అందరూ కూడా పనులకు పోకుండా ఇంటి వద్దన కొలువు తీర్చి మీరు కూర్చొని ఉండండి. ఉన్నట్లయితే ఈ ఒక 10 మంది